హలో అండి. ఈరోజు మన వీడియోలో పండు మిరపకాయ టమాటా పప్పు చూపిస్తున్నాను. ఈ పండు మిరపకాయ టమాటా పప్పు చాలా బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల కందిపప్పు వేసుకొని దాన్ని వాటర్ వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కందిపప్పుని బాగా తెల్లగా కడిగి వాటర్ అంతా వంపి వేసి తర్వాత 2 గ్లాసుల కందిపప్పుకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకోవాలి. తర్వాత 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి దింపుకోవాలి. తర్వాత 8 పండుమిర్చి తీసుకొని తొడలు తీసివేసి వాటర్లో బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. కారం, పండుమిర్చి కారం మీకు తగినంతగా వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వేస్ట్ తీసి పారేసి ఈ టమాటాలని సన్న ముక్కలుగా చేసి జార్లో వేసుకోవాలి. తర్వాత దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. పులుపు కూడా తగినంత వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని దానిలో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అది వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పుని బాగా రుబ్బుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ వేగిపోయిన పండుమిర్చి టమాటాల్లో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దానిలో రుబ్బు పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే తగినంత సాల్టు, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. కారం కూడా మిర్చి మనం వేసింది సరిపోయిందా లేదా చూసుకొని తగినంత సాల్టు, తగినంత కారం వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఈ టైంలో దింపేసుకోవచ్చు. అయిపోయిందండి. పప్పు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌన్లోకి తీసుకోవాలి పప్పుని. వేడివేడి పప్పు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పండుమిర్చి టమాటా పప్పుని చాలా రుచిగా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అంతేనండి.